కంటిన్యూ నడుస్తాను చూసి థ్యాంక్స్ అండి మా ఈవెంట్ కి వచ్చి మమ్మల్ని ఏ విధంగా ప్రైజ్ చేశారు. మన శరచంద్ర గారు ప్రామిస్ చేశారు కాబట్టి మనకు ఏ విషయంలోనైనా అతని చేతులు వదులుకుంటూ సహకరించాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ, మహిళా మనులకు, సీనియర్ సిటిజన్స్కి, పెద్దలకి అందరికీ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అని అన్నారు. మన ప్రెసిడెంట్ ఇందిరా ఆంటీకి జ్యోతి గారు సన్మానం చేస్తున్నారు. మనం కూడా తర్వాత మంత్లీ మీటింగ్ చాలా ఫేమస్, అందరికీ తెలిసే ఉంటుంది. గైనకాలజిస్ట్ ఆవిడ. మా పిల్లలు ఇక్కడే పుట్టింది. పిలవగానే వచ్చారు. ఓకే, చెప్పట్లో గట్టిగా చెప్పట్లో. చాలా కార్యక్రమాలు చేశారు. ఇంతకుముందు నాకు ప్రతి ప్రోగ్రాం కూడా పిలిచేవాళ్ళు. అందరికీ ఒక పెద్దవాళ్ళు మీరందరూ ఎస్పెషలీ మన కాలనీ ప్రెసిడెంట్ గారు వచ్చి అటెండ్ అయ్యారంటే ఇట్ ఈస్ రియల్లీ గ్రేట్. కాబట్టి వచ్చినారంటే ఈ కార్యక్రమం ఎప్పటికీ ఇలాగే గుర్తుండిపోతుంది. మరి పెద్దలకి, మేడం గారికి, గైనకాలజిస్ట్ మేడం గారికి పేరు గారికి, మీ అందరికీ మా యొక్క సత్యనగరం కాంగ్రెస్ తరఫున, మన సీనియర్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రోగ్రాం పెట్టేందుకు ఇలాంటి ముందు ఎన్నో ప్రోగ్రాం జరపాలని, ఏది చేసినా మహిళా మండలికి తెలియజేయడం ఏంటంటే సత్యనగరం కాలనీ మెయిన్ అసోసియేషన్ ఉందని చెప్తే దాన్ని మేము తెలుసుకొని మేము ముందుకు రావాలంటే కొంచెం కష్టతరంగా ఉంటుంది.
ఏదైనా ఒక మనిషికి మేము ఉన్నామంటే అది అనిజీగా ఉంటుంది. అందుకని నేను చెప్పేది ఒకటి ఏంటంటే ఏ చేసినా ఏ ప్రోగ్రామ్ చేసినా మేము మీతో ఉండి మీకు సహకరిస్తూ సక్సెస్ కావాలని చేస్తాము, ముందుంటాము మేము చెప్పేది అదే. ఇంకోటి ఇంతకంటే అంత అనిపించదు నాకు, చాలా బాగున్నాయి ఇక్కడ ముగ్గులు. అది ఈరోజే మనం పాలు పొంగించుకున్నట్టు సంక్రాంతి పండుగకు. మీ అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికి ఆదరణ ఉండాలని, ముందు మన కాలనీకి కూడా ఏ విధంగా సపోర్ట్ చెప్పి మన దయానంద్ అన్నగారు వీళ్ళ సురేందర్ వాళ్ళ ఫాదరు అన్నగారు మాకు చాలా దగ్గర వ్యక్తి. అన్నకి నేను ముందు నుంచే ఫాలో అప్ చేస్తున్నా. మా కాలనీకి ఈయన కూడా మనకు హామీ ఇచ్చిండు, ముందు ఏ కార్యక్రమాలు చేసినా ఈయనకు చేదోడు వాదోడుగా ఉండి మన ప్రయత్నం మనం చేస్తూ ముందుకెళ్ళాలని చెప్పి మీ అందరిని కోరుతున్నాను సభాముఖంగా. కెమెరాస్ గురించి అన్న నాకు ఎక్కడ కలిసినా చెప్తున్నాడు. మేము రెగ్యులర్గా ఫంక్షన్లో కలుస్తాము, బిల్డర్ అసోసియేషన్లో కలుస్తాము. సో ఎక్కడైనా మా కాలనీ కెమెరాస్ అనే చెప్తున్నాడు అన్న. సో తప్పకుండా మేము మా తరఫు నుంచి 100% ఎవ్రీ టైం మీరు అదే టాక్ మాట్లాడుతున్నారు కాబట్టి మనకు జయప్రదం అవుతుంది మా కాలనీకి. థ్యాంక్ యూ. మీ యొక్క ఆలోచనలో ముందుకెళ్ళాలని మా యొక్క మనవి సక్సెస్ కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా మనకు ఇంకో విషయం ఏంటంటే మన కాలనీలో ఒక స్ట్రీట్ బోర్డ్స్ లేవు. అది ఇంతకుముందు మనం 10 సంవత్సరాల కింద మనం ప్లాన్ చేసాము. అది రావడానికి కాలానుగుణంగా మన యొక్క వయసు ఎట్లా పెరుగుతుందో వాటి కూడా పెరిగిపోయి కొన్ని పోతున్నాయి, కొన్ని ఉంటున్నాయి. కాబట్టి మనం ముందుగా ప్లాన్ చేసుకొని ఏ కాలనీ ఎక్కడ పర్ఫెక్ట్ ఉండాలని చెప్పి ఆలోచిస్తూ ఒక ఈ విధంగా బోర్డు కమిషన్ మీటింగ్ ఉండే మన డివిజన్ వైపున ఏవో కాలనీ వాళ్ళు అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళి కూడా మనము ఈ చైతన్యపురి మెయిన్ రోడ్డు కూడా ఇంకా ముందుకు కావాలని. ఎందుకంటే ఇప్పుడు కార్పొరేట్ తర్వాత వాళ్ళ టైము అంటే కాలం ఉంటుంది కదా, అది ముగుస్తుంది. కాబట్టి నెక్స్ట్ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళే చూసుకుంటారు. ఏది మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆధీనంలో ఉంటుంది మొత్తం. కాబట్టి ఏమోనని చెప్పేసి ఇప్పుడు ఇంత మధ్య వరకు వేసారు రోడ్డు మొత్తం కంప్లీట్ చేయమని ఒకటి. ఇంకోటి అయ్యప్ప భక్త సమాజం దగ్గర కూడా కొంచెం మొత్తం మన ఆగిపోతున్నాయి నీళ్లు, అదొకటి. ఇంకా ఫాగింగ్ ఒకటి రెగ్యులర్ రావట్లేదు మనకు, మొత్తం ప్రాబ్లం ఉందని చెప్పేసి కానీ మేము ముందు ఆలోచనతో లెటర్ ఇచ్చేసి వచ్చినాము. మన శ్రీకాంత్ గారు వెళ్ళి ఫాలో చేయించు నేను ఇక్కడికి వచ్చాను. నేను మిమ్మల్ని కలుద్దామని 2 నిమిషాలు లేట్ చేసి చైతన్య మహిళా మండలి అధ్యక్షురాలకి, వాళ్ళ కార్యవర్గానికి, మాజీ అధ్యక్షురాలు గారికి అందరికీ నా యొక్క కృతజ్ఞతలు చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అని అన్నారు. చైతన్యపురి కాలేజ్ ప్రెసిడెంట్, చైతన్యపురి కాలనీ అంటే మీరే అందరూ బాధపడ్డు. ముందు మీ అందరూ పిల్లలు అంటే ఎక్స్పోజర్ చాలా తక్కువ నాకు, అందుకు చెప్తున్నాను అంతే. యాక్చువల్లీ ముగ్గుల కాంపిటీషన్లో మేము అందరం జస్ట్ అలా చూడడానికి వెళ్తే అన్ని దేనికది మంచిగానే ఉన్నాయి. కానీ కాంపిటీషన్ అన్నాక తప్పదు, మనం సెలెక్ట్ చేయాల్సి వస్తుంది ఫస్ట్, సెకండ్, థర్డ్ అని ఇద్దామని అనుకుంటున్నాం ఒకటి. తర్వాత దీంట్లో ఈ కాంపిటీషన్ లో యంగెస్ట్ పార్టిసిపెంట్ అంటే వాళ్ళ గ్రాండ్ మదర్, వీళ్ళు ముగ్గురికి ఫస్ట్ ప్రైజ్ వాళ్ళ కేటగిరీలో. సంధ్య, హైందవి, లావణ్య. ఓకే, డన్. నెక్స్ట్ రన్. ఓకే, డన్. నెక్స్ట్ హైందవి కలర్స్ లో కాన్సెప్ట్ చాలా బాగుంది, అందరికి నచ్చింది. అది ఎగ్జాక్ట్ ఈ సంక్రాంతి అంటే మనం ఏమేమి చేయాలి, మనం బాగా పండుగలన్నీ కూడా మీరు మాకు ఇవ్వండి, మేము మీతో మీ పేరు చెప్తాను. అందజేస్తున్నారు సెకండ్ ప్రైజ్ దివ్య శ్రీవల్లి, ఈతల్లో చంద్రికా రామ్, దివ్య శ్రీవల్లి, టి శ్రీలత, చంద్రికా రామ్. ఓకే, రైట్, నైస్. ఓకే, డన్.
గీతల్లో పృథ్వీ రమణ. మీ పేరు చెప్పాలి వచ్చినప్పుడు. రండి శ్రీలత, పృథ్వీ రమణ. పి పద్మావతి గారికి మరి. మేము కొన్ని కష్టపడి బాగా వేశారు. దాంట్లో కన్సలేషన్ ప్రైజెస్ లో ఎం పద్మావతి ఈజ్ ద ఓల్డెస్ట్ పార్టిసిపెంట్. వయసు ప్రకారం వయసులో పెద్దావిడ, అది చాలా బాగా వేశారు. ఇంకొక కన్సలేషన్ ప్రైజెస్ కలర్స్ లో టి లక్ష్మి. ఎం పద్మావతి గారు రావాలి. అదే ఈ వయసులో కూడా ఓల్డెస్ట్ పార్టిసిపెంట్ ఆవిడ. ఓల్డెస్ట్ పార్టిసిపెంట్ శ్రీమతి పద్మావతి గారు, సెక్రటరీ నందనతో. నేను ప్రైజ్ కోసం రాలేదు, పార్టిసిపేట్ చేయాలి ఖచ్చితంగా అన్న ఉద్దేశమే నాది. వయసులో మీ ఆ ఉద్దేశం కూడా మా అందరికీ ఇన్స్పిరేషన్, చిన్నపిల్లలందరికీ ఇన్స్పిరేషన్. దాంట్లో పార్టిసిపేట్ చేయాలి. షాప్ ఈవినింగ్ 6:30. కాలనీ ప్రెసిడెంట్ వాళ్ళ మిస్సెస్. అయినా కాకుండా అదే కదా. నెక్స్ట్ అంటే మొత్తం అయిపోయినాయి కేటగిరీస్. 3 కేటగిరీస్ 3 ప్రైజెస్. ఓన్లీ వేసిన వాళ్ళందరూ. ఇప్పుడు ఈ మెయిన్ మోడీకి ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు ప్లాన్ చేసి ఇప్పుడు అదే అందరూ ఆయన షాప్కి వెళ్ళి, గోల్డ్ షాప్ కదా, గోల్డ్ షాప్ లో బెస్ట్ ప్రైస్ లో అండ్ బెస్ట్ క్వాలిటీలో నైస్. డన్. అందరూ పార్టిసిపెంట్స్ కి సెకండ్ మళ్ళీ సత్యనారాయణపురం కాలనీ ఇవాళ ముగ్గుల పోటీ నిర్వర్తించామండి. ఇక్కడ అందరూ పెద్ద ఎత్తున పాల్గొని దీన్ని విజయవంతం చేశారు. అందరూ 3 కేటగిరీస్ పెట్టాము ఇక్కడ. సంక్రాంతి గీతల ముగ్గులు, చుక్కల ముగ్గులు, కలర్వి 3 కాంపిటీషన్స్, 3 కేటగిరీస్ పెట్టాము. 3 ఇట్లా 3గా గిఫ్ట్లు దీనికి ప్రకటించడం జరిగింది. కాలనీ ప్రెసిడెంట్ గారు, ఇక్కడ ఎమ్మెల్సీ శరత్ గారి కూడా ఇక్కడికి విచ్చేశారు. దీని అందరూ వాళ్ళ శరత్ గారి తరఫున కూడా గిఫ్ట్లు వచ్చాయి. కాలనీ ప్రెసిడెంట్ గారు కూడా గిఫ్ట్ ఇచ్చారు. మా పాత ప్రెసిడెంట్ కూడా స్పాన్సర్ చేశారండి దీనికి. అందరికీ ప్రతి ఒక్క పార్టిసిపెంట్స్కి కూడా గిఫ్ట్లు ఉన్నాయి. మలబార్ వాళ్ళు కూడా మాకు సహకరించి గిఫ్ట్లు పంపించారండి. వాళ్ళవి కూడా గిఫ్ట్లు పార్టిసిపెంట్స్కి ఇస్తున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. వాయిస్ ఉందా? అందరికీ నమస్కారము. సత్యనారాయణపురం మహిళా సంఘం వారు నన్ను ఇవాళ ముగ్గుల పోటీకి పిలవడం జరిగింది.
వారికి మరియు కాలనీ వాసులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ కాలనీలో ఏవైనా ఇష్యూస్ ఉంటే ఆ ఇష్యూస్ మేము రిజాల్వ్ చేయడానికి ముందుకున్నాము. మా తండ్రి గారు బొగ్గారబ్దాన్ ఎమ్మెల్సీ గారు. సో వారి తరఫున ఈ కాలనీ వారికి ఏ ఇష్యూ ఉన్నా ఏ పని కావాలన్నా మేము ముందుపడి చేస్తాము. మరియు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ధన్యవాదాలు. వెల్ఫేర్ అసోసియేషన్ తరపున నా పేరు కర్ణాటి వెంకటేశ్వర్లు, కాలనీ ప్రెసిడెంటు. ఈ చైతన్య మహిళా మండలి వారు ఈ యొక్క ముగ్గుల కాంపిటీషన్ ప్రోగ్రాంలో పాల్గొన్న అందరి మహిళలకి, ముఖ్య అతిథిగా ఇచ్చేసిన శరత్చంద్ర గారికి, ప్లస్ మలబారు గోల్ వారిచిన వాళ్ళ సంతృప్తికి మేమందరము కాలనీ తరపున, మన మహిళా మండలి కార్యవర్గం తరపున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ